బామ్మ బామ్మ, ఇలా చిరిగినవన్నీ మీరే కుడతారా? అవునమ్మా, నేనే కుడతాను. ఏ మా ఇంట్లో మా అమ్మ చిరిగిపోయిన బట్టలన్నీ మా నాన్నే కుడతారు. అలాగా? కావాలంటే మా నాన్నని తీసుకొచ్చి నాన్నతోనే చెప్పిస్తాను. నాగుల చవితికే నాగమ్మ, నీ పుట్టలో పాలు పోస్తా నాగమ్మ. అమ్మా నాగమ్మ తల్లి, కాపాడు తల్లి. దేశంలో బాగా వర్షాలు పడి పొలం పుట్ర బాగా ఉండాలమ్మా. వర్షం కురిస్తే నాతల మీద కురవాలి, పిడుగు పడితే మాత్రం దేశాన్ని నాశనం చేసే దుర్మార్గుని నెత్తి మీద పడి వాళ్ళందరూ నాశనం అయిపోవాలి. తల్లి ఆశీర్వదించు తల్లి. నాన్న రా నాన్న, ఎక్కడికమ్మా? చిరిగిపోయిన బట్టలు నువ్వేగా కొడుతావు, వచ్చి చెప్పు. ఓసి పిల్ల పిడుగా అవన్నీ తెలుసుకున్నావా నువ్వు? ఇప్పుడు ఎక్కడికి పిలుస్తున్నావు? బామ్మకి చెప్తే నమ్మడం లేదు, నువ్వు వచ్చి చెప్పు నాన్న. ఓసే నేను కన్న కూతురా? ఎక్కడి కన్నావు? అమ్మ కదా కన్నది. నాలాంటి కొడుకులు కరవే అంటే నీలాంటి కూతురు గడి పెట్టింది. మీ అమ్మ అందరికీ చెప్పే బదులు ఊరు మొత్తం పోస్టర్లు అంటించమని చెప్పు. అంటిస్తే సరే. అమ్మా చూడమ్మా, ఇది సాంబార్ వేడిగా ఉంది, వేసుకోండి. నువ్వు కూడా కూర్చోరా. ముందు మీరు తినండి, నేను తర్వాత తింటాను. కూర్చోమంటుంటే. సరే ఇదిగో వడ్డించుకుంటారా? రాజు, బాగా ఆరోపణ చేసేసావు. ఇలా నువ్వు ముద్దించావంటే రేపు మొగుడింటికి వెళ్తే బాగా తిట్లు తినాల్సి వస్తుంది. చిన్నపిల్లలు కదమ్మా. వీళ్ళ చిన్నపిల్లలు పిల్ల పిశాచులు. తినండి తినండి. 60 సంవత్సరాల జీవితంలో 30 సంవత్సరాలు తింటాం, 30 సంవత్సరాలు నిద్రపోతాం. నేనెప్పుడు టైం వేస్ట్ చేయకుండా తింటూనే ఉంటాను. తిను తిని తిని నా ఇల్లు గుల్ల చెయ్యి. ఏదో ఒక రోజు చావాల్సిందే కదమ్మా. మనకి చావే లేదు, తరతరాలుగా బతుకుతాం. న్యూమరాలజీ ప్రకారం పేరు మార్చుకున్నాం అనుకో, చిత్రగుప్తుడు కన్ఫ్యూజ్ అయిపోతాడు. బామ్మ బామ్మ, మా నాన్న తీసుకొచ్చాను. అమ్మా నువ్వు పిలిచావని చెప్పి నన్ను లాక్కొని మరీ తీసుకొచ్చింది. బామ్మ నువ్వే అడుగు. ఇదో తిక్కలదిలే అమ్మా, అలాగే వాగుతుంటుంది. వచ్చి నాన్న వాళ్ళు కూర్చోవే. అమ్మా నేను తిరుపతి వెళ్ళానమ్మా. అక్కడ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని చూసి నమస్కారం చేసి నీ పేరు మీద కూడా పూజ చేసుకొని లడ్డు తీసుకొచ్చా. తినమ్మా తినమ్మా. అమ్మా తినమ్మా. అమ్మా అమ్మో అమ్మా అమ్మా రాజు, రాజు ఏమైంది? నేను బాగానే ఉన్నానురా. ఇప్పుడు నిద్రపోతున్నాను. నిన్నొదిలి ఎక్కడికి వెళ్ళలేదు. నీకు నీడలా ఉన్నాను. నాకేదైనా అయితే నా కర్మకాండలు ఎవ్వరూ చేయకూడదు. అన్నీ నీ చేతుల మీదగానే జరగాలి. అమ్మా అమ్మా
ఆలయాలు ఎందుకురా, ఆరాధనలెందుకురా, తల్లి మనసే స్వర్గము గదరా.